పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన సత్యాగ్రహి సినిమా గుర్తుందా? పవన్ స్వీయ దర్శకత్వంలో తమిళ నిర్మాత ఏఎం రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తానని ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాకు ఆదిలోనే బ్రేకులు పడటంతో అప్పటి నుండి ఇప్పటి వరకు సత్యాగ్రహి అడ్రస్ గల్లత్తైంది. ఆ సినిమానే కాదు, ఏకంగా నిర్మాత రత్నం కూడా సినిమాలకు దూరంగా జరిగారు. కొడుకుని హీరోగా ప్రమోట్ చేయాలనుకున్న ఫలితం సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ సినీ నిర్మాణాల వైపుకు మొగ్గు చూపుతున్నారు. అయితే అప్పుడెప్పుడు వదిలేసిన సత్యాగ్రహి కాంబినేషన్ మళ్లీ కార్యరూపం సిద్ధించుకోబోతుందని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ బిఏ రాజు తెలిపారు. అజిత్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏం రత్నం నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారంటూ రాజుగారు తాజాగా ఓ ట్వీట్ సమాచారం అందించారు. నిజానికి పవన్ కళ్యాణ్ వేదాళం రీమేక్ వార్తలు ఇప్పటివి కావు. చాన్నాళ్లుగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని పవన్ ఉత్సాహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం పవన్ ఉత్సాహానికి నిర్మాత లభించినట్లయింది. మరి దర్శకుడు ఎవరన్న ఆలోచన అభిమానులకు కలగడం సహజమే. అయితే పవన్ కళ్యాణ్ సినిమాకు దర్శకుడితో పనే ముందులే అంటే దర్శకుడి పేరుతో సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడూ ఎనలేని క్రేజ్ అభిమాన వర్గాల్లోనూ ట్రేడ్ సర్కిల్స్ లోనూ ఉంటుంది కదా, అదన్నమాట. ప్రేమ అంటే బబ్లుగం లాంటిది. ఫస్ట్ తీయ ఉంటది, తర్వాత సప్పగా అవుతుంది. నువ్వు ఒక్క మాట అడిగి చూడు, నీకోసం హీరో ఏంటి నిజంగా టెర్రరిస్ట్ కూడా అయిపోతా. అదే దోస్తాననుకో చాక్లెట్ లెక్క తిన్నంతసేపు తీయ ఉంటది.